మయన్మార్ లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ ఎత్తున ఆస్తి నష్టమైతే కళ్ల ముందే కనిపిస్తోంది. కానీ ప్రాణ నష్టం గురించి మాట్లాడాలంటేనే కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇంత భారీ ఎత్తున బిల్డింగులు కూలిపోతుంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మయన్మార్ థాయిలాండ్ కి అండగా ఉంటామంటూ ప్రధాని మోదీ స్పందించారు. అన్ని విధాలా కూడా భారత్ సహాయం చేస్తుంది అని ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఈ రెండు దేశాల్లో వచ్చిన భూకంపం నన్ను తీవ్రంగా కలిచివేసింది. భారత్ వైపు నుంచి కావాల్సిన సహకారం ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది అంటూ నరేంద్ర మోదీ తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఈ భూకంపంలో గాయపడ్డారో వాళ్ళందరి సేఫ్టీ కోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరూ వీలైనంత త్వరగా కోలుకోవాలి. అలాగే భారత్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా ఖచ్చితంగా తాము ముందుండి అన్ని విధాలా ఆదుకుంటామంటూ థాయిలాండ్ అలాగే మయన్మార్ రెండు దేశాలకి కూడా ప్రధాని మోదీ తాము అండగా ఉంటామన్న భరోసాని ఆ ట్వీట్ రూపంలో తెలియజేశారు. మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. సోది నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. మరోవైపు అటు మయన్మార్ లో కావచ్చు, థాయిలాండ్ లో కావచ్చు అనేక మంది తెలుగు వారు కూడా ఉన్నారు. పర్యాటకులు కావచ్చు, లేకపోతే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు. ఈ జరుగుతున్న పరిస్థితులతో ఒక్కసారిగా అందరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మయన్మార్ లో మల్లేష్ అనే వ్యక్తి ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో TV9 కి ఆయన వివరించారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు లేని విధంగా కొంచెం ఎక్కువ స్థాయిలోనే భూకంపం వచ్చినట్టు కనిపించింది. మేము ఇక్కడ బ్యాంకాక్ సుఖామౌత్ ప్రాంతంలో ఉన్నాం. ఇది మీటింగ్ సెంటర్ ఆఫ్ ద బ్యాంకాక్. ఏదో రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నాం. సడన్ గా భూమి కంపిస్తే బయటకు వచ్చేసామండి. బయటికి పరిగెత్తుకొచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. హోటల్ రమదా అండ్ బ్యాంకాక్ ప్యాలెస్ ఆల్ విల్ ఫిల్ విత్ తెలుగు పీపుల్ స్పెషల్లీ. అందరూ పరిగెత్తుకొచ్చి రోడ్డు మీద భయంతో నిలబడిపోయారు. తీవ్రత అనేది తెలియదండి. మేము మా కళ్ళ ముందు మాత్రం కొంచెం పొడుగైన భవనాలు ఊగుతుంటే మాత్రం బాగా భయపడిపోయాం. ఒక 30 సెకండ్ల పాటు షేక్ అయ్యాయి భవనాలు. ఇప్పుడు మా ఎదురుగా ఉన్న భవనం నుంచి అద్దాలన్నీ జారి పడిపోయాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు. అంబులెన్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ అధికార యంత్రాంగం ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిందండి. తర్వాతనైతే అంబులెన్స్ పోయాయి. ఇక్కడ ఏ స్పాట్ కు వెళ్లే పరిస్థితి అయితే లేదు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్యామేజ్ అనేది కొంచెం పాక్షికంగా ఉంది. కానీ ఇక్కడ కొన్ని తెలిసిన వాళ్ళు ఇక్కడ లోకల్ కాల్స్ లోకల్ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇక్కడైతే జరిగింది. ప్రాణ నష్టం ఉన్నట్టే అనిపిస్తుంది. అంబులెన్స్ కూడా తిరుగుతున్నాయి. బిల్డింగ్లు చిన్న బిల్డింగులు అంటే చిన్న సైజులో ఉండి పొడుగ్గా ఉన్న భవనాలు మాత్రం చాలా షేక్ అయిపోయాయి. సో అది ప్రత్యక్ష సాక్షి మల్లేష్ చెప్తున్నారు. తమ ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అంతా భయంతో పరుగులు తీసామని చెప్తున్నారు. తమ కళ్ల ముందే ఒక పెద్ద బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. మా కళ్ల ముందే అంబులెన్స్లు తిరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. తామున్న ప్రదేశంలో తెలుగు వాళ్ళు చాలా అత్యధికంగా ఉన్నారని కూడా మల్లేష్ చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తోంది.